గోదావరి నిత్య హారతులు మనకి ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 7 గంటల వరకు ఇచ్చే ప్రత్యేక హారతులు ఇక్కడ ఇస్తారండి. చూడండి, ఈ యొక్క మండపాలు ఫస్ట్ మండపం నుంచి అలాగే ఒక 8 మండపాలు ఉంటాయి. ఈ 8 మండపంలో ఒక్కొక్క పూజారి, ఒక్కొక్క పండితులు ఒక్కొక్క మండపంలో కూర్చొని ప్రత్యేకమైన హారతులు ఇస్తారు. అంటే నక్షత్ర హారతి, రవి హారతి. ఇంకొక 8 మండపాల్లో 8 పండితులు ప్రత్యేక హారతులు ఇస్తారని మనకి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. 6:30 నుంచి సంధ్యావేళ 6:30 నుంచి 7:30 మధ్యలో ఇస్తారు. ఈ యొక్క 8 హారతులు ఎందుకంటే ఈ యొక్క పీఠాలకి పైనున్న దేవాలయాలు, ఈ పైనున్న దేవాలయాలు లింకప్ అయి ఉంటాయంట. ఈ యొక్క పైన కొన్ని రకాల అమ్మవార్లు కానీ దేవుళ్ళది కానీ ఒక 8 ఆలయాలు ఉన్నాయి. ఈ యొక్క ఆలయానికి అనుకూలంగా ఈ యొక్క 8 హారతులు ఇస్తారంట. ఒకసారి ఆలయాలను కూడా మనం వెళ్ళి దగ్గర నుంచి చూసి వచ్చేద్దాం. 8 ఆలయాలు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, శనేశ్వర ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, వేదమాత గాయత్రీదేవి ఆలయం, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, అలాగే శ్రీ కనకదుర్గ పరమేశ్వరి దేవి ఆలయం కూడా చూస్తున్నాము. ఈ యొక్క దేవాలయాలు ఈ యొక్క 8 హారతులకి సందర్శనంగా ఇక్కడ వాళ్ళు చెప్తారు. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క పూజారి ఉంటారంట. ఈ యొక్క పూజారులే వాళ్ళు శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు కమిటీ మెంబర్స్కి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. శనేశ్వరుడితో పాటు శ్రీ నవగ్రహాలు కూడా ఉంటాయి. చూస్తున్నాం ఇప్పుడు ఈ యొక్క 9 గ్రహాలు, ఈ నవగ్రహాలని దుష్ట ప్రభావాలన్నీ పోతాయని మనకి ఫస్ట్ నుంచి ఆచారాలు ఇప్పటి నుంచో చెప్తూనే ఉంటాయి. అండ్ ఇక్కడ పక్కనే ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం విత్ అభయాంజనేయ స్వామి ఆలయం కూడా లింకప్ అయి ఉంది. ఇది క్లోజ్లో అయితే ఉంది. అండ్ పక్కన వేదమాత గాయత్రీదేవి ఆలయం ఉంది. ఇప్పుడు గాయత్రీదేవి ఆలయంలోనే శివలింగం కూడా మనకు ప్రత్యక్షమై ఉంటుంది. శివుడి మళ్ళీ ఎదరు కూడా నందీశ్వరుడు కూడా ఉన్నారు. మనం చూసినట్టయితే ఒక చరిత్ర ఇంక్లూడ్ అయినట్టు ఇక్కడ చెప్తున్నారు. ఎనిమిది యొక్క టెంపుల్స్లో శివాలయం ఇక్కడ ప్రత్యేకత అంట. ఎందుకంటే ఇక్కడ మరకత శివలింగం ఉందని అంటారు. అంటే మనకి శివలింగాలతో పాటు ఇక్కడ మరకత శివలింగం మనకి ఇక్కడ గోదావరిలో దర్శనమిస్తుంది. మనం చూసినట్టయితే మర్కతక శివాలయం అని దీని అంటారు. మనం చూస్తున్నాము శివలింగం ఏ విధంగా మనకి దర్శనమిస్తుందా అని. ఒక పక్కనేమో విఘ్నేశ్వర స్వామి, ఒక పక్కనేమో సుబ్రహ్మణ్య స్వామి, అండ్ పైన అమ్మవారు, మధ్యలో మరకత లింగం ఉంది. కోసం చెప్తారు. మాకు సంబంధం లేదు. ఈ యొక్క 8 దేవాలయాలకి ఒక్కొక్క ప్రత్యేకత గాంచింది. అలాగే ఇక్కడ ఉన్నా సరే మరకత శివలింగం, ఈ యొక్క శివాలయం కోసం ఇక్కడ ఉన్న పూజారి గారిని మనం తెలుసుకుందాం ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఏ యొక్క సమయంలో పూజలు జరుగుతాయి? ఈ యొక్క దేవాలయం విశిష్టత ఏంటి? ఉదయం తెల్లవారుజామున 4:30 దగ్గర నుంచి మధ్యాహ్నం 12 వరకు పూజలు అనేవి ఉంటాయండి. ఉదయం పూట ఈశ్వరుడికి అభిషేకం అనేది జరుగుతుంది. అమ్మవారి కుంకుమ పూజ, అలాగే చివరి నవగ్రహాల దగ్గర తైలాభిషేకాలు అన్నీ కూడా మామూలుగా జరుగుతూ ఉంటాయి. 360 రెగ్యులర్గానే ఉంటుంది. గోదావరి కాస్త ఉధృతంగా ఉన్నప్పుడు మాత్రం ఒక నెల 15 రోజులు మాత్రం గేట్లు వేసేస్తారు. ఆగస్టు శ్రావణ మాసం టైంలో అనమాట. ఆ తర్వాత నుంచి ఈ గోదావరి గేట్లు మొత్తం అన్ని క్లోజ్ చేసేసినప్పుడు నెల 15 రోజులు అనేవి మాత్రం పూజారి లోకల్కి ఎలా ఉంటుంది, బయట జనాలకి రావడానికి ఉండదు. మరకత లింగం ఏంటంటే ఈ భారతదేశంలో వచ్చి 3వ లింగం ఇది ఒకటేనండి మరకతం. అంటే ఇది ఎక్కడ దొరకదు, రేర్ ఇది. ఇది 2015 పుష్కరానికి కేరళ నుంచి ఒక గురువు గారు వచ్చి ప్రతిష్టాపన చేసింది ఈ శివలింగం. అయితే మిగిలిన 2 కూడా కేరళలోని ఒకటేనే వేదారణ్యం అన్న ప్రాంతం తమిళనాడు దగ్గరలో అక్కడ తమిళనాడులో. ఆ 2 కూడా అక్కడ ఉండేవి. ప్రతిష్టాపనలో జరిగింది మాత్రం ఇది ఒకటే. అయితే కాస్త ఇంకా ఇలాగ మరకతలింగం సంబంధించి మనకి చండపాలెం అని చెప్పేసి తెలంగాణలో ఒకటి ఉంటుంది. తర్వాత రాజమండ్రి మొత్తానికి అయితే ఇది ఒకటే, ఉభయ గోదావరి జిల్లా మొత్తంలో కూడా ఇది ఒకటే మరకతలింగం ఉంటుంది ప్రతిష్ట. మిగిలినవన్నీ కూడా కాశీ విశ్వేశ్వర ఆలయం కానీ లేకపోతే ఉమారామలింగేశ్వర ఆలయం పాతవే. కానీ ఏంటంటే
చివరన ఉమారామలింగేశ్వర ఆలయంలోని పూజారి అర్చకులు గట్ట వాళ్ళు చేస్తూ ఉంటారు. మరకతలింగం ఏంటంటే స్వయంగానే జనాలు గట్ట వాళ్ళు వచ్చి అభిషేకం చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. తర్వాత రుద్రాభిషేకం కానీ ఆయనకి సంబంధించి పంచామృత అభిషేకం అలాగే నార్మల్ దర్శనం కూడా ఇంకా లోన పంపిస్తూ ఉంటారు. అలాగే కూడా దర్శనాలు అదే జనాలు గట్ట వచ్చి దర్శనం చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఏ విధమైన మొక్కుబడులు చెల్లించుకుంటారు ఈ మరకతలింగం? మరకతలింగానికి భస్మాభిషేకం అంటే విభూతి అభిషేకం, గంధాభిషేకం, తర్వాత ఆయనకి సంబంధించి ఆయనకి ఏమైనా ఆభరణాలు గట్టనే ఆ రకంగానే అర్పించుకుంటారు. ఏమైనా ఆయనకి సంబంధించిన నెలకి ఒకసారి మహాశివరాత్రి అన్న రోజు వస్తుంది. మహాశివరాత్రి ప్రదోష వ్రతం అని. మహాశివరాత్రి రోజున ఏంటంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు, అంటే ఏప్రిల్ నుంచి సరిగ్గాని ఇప్పుడు మన అమ్మవారి నవరాత్రులు సెప్టెంబర్ ఉందనగా ఈ 6 నెలల్లో కూడా ఆయనకి అన్నదానం జరుగుతుందండి. మిగిలిన రోజులు ఇంకా ఆయనవి పూజలు ఉంటాయి కాబట్టి కాస్త కుదరక ఇటువైపు పెట్టరు. ఇంకా మిగిలిన 6 నెలలు మాత్రం పెడుతూ ఉంటారు. అప్పుడు మాత్రం జనాలు వాళ్ళ తగినంతలోని వస్తు రూపంలో కానీ లేకపోతే దాని రూపంలో కానీ అలాగే ఆయిల్ కానీ లేకపోతే కాయగూరలు కానీ అలా తీసుకొచ్చి ఇంకా అప్పచెప్పేస్తున్నారు. 6 నెలలు మాత్రం ఆయనకి అన్నదానం జరుగుతుంది ప్రతి మహాశివరాత్రికి. అలాగే మహాశివరాత్రి రోజు ఉదయం పూట అభిషేకం చేసి అలంకరణ చేసిన తర్వాత అన్నదానం మొదలెడతారు. అలాగే ప్రతి ప్రదోష వ్రతానికి కూడా నందీశ్వరుడికి ఈశ్వరుడికి ఇద్దరికి అభిషేకం ఉంటుంది, ప్రతి నెల ఉంటుంది. అలాగే ఇది వీరభద్రస్వామి ఆలయం. ఇది వీరభద్రుడిది సంబరాలు గట్టా ఏమన్నా సరే ఇంకా ఇది బాగా ఫేమస్ అనమాట. ఇక్కడ బాగా జరుగుతుంది. అలాగే ఇక్కడ మరకత శివాలయం ఒకటి, తర్వాత శనీశ్వర స్వామి ఆలయం, కాశీశ్వర ఆలయం. అలాగే ఇప్పటికి ఇక్కడ శనీశ్వర స్వామి ఆలయం ఉంది కదా, అవును, అక్కడ దర్శించుకునే భక్తులు ఏ కోరికలు బట్టి దర్శించుకుంటారు? వాళ్ళకి స్వామి యొక్క ఆలయం అంటే ఒక 9 గ్రహాలను పూజిస్తారు. అవును, ఎందుకు పూజిస్తారు? గ్రహపీడన వల్ల వాళ్ళకి సంబంధించిన రాశిని బట్టి వాళ్ళ దోషం బట్టి అది డిపెండ్ అయి ఉంటుందండి. వాళ్ళకి సంబంధించినంత వరకు నవగ్రహాల్లోని శనీశ్వరుడు అంటే ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఇలాగ దోషాలు ఏమైనా ఉంటే కనుక 9 వారాలు 11 వారాలు వాళ్ళకి సంబంధించిన దాన్ని బట్టి ఆకు సంబంధించిన సంవత్సరాలు ఉంటుంది. ఒక 4 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, అలా 11 సంవత్సరాలు అలా ఉంటుంది. ఆ జాతకరీత్యా పరంగానే వాళ్ళు అక్కడ వారాల కింద చేసుకుంటూ ఉంటారు. 9 వారాలు కానీ 11 వారాలు కానీ అలా చేసుకుంటూ ఉంటారు. రెగ్యులర్గా ప్రతి వారం చేసుకున్నా మంచిదే. అలాగే ఈశ్వరుడు కూడా అలాగే చేసుకుంటూ ఉంటారు అభిషేకాలు. ప్రతి శనివారం అక్కడ శనీశ్వరుడు దర్శనం అయిపోయిన తర్వాత ఈశ్వరాలయం ఇక్కడ శివాలయం దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాగే డైలీ సోమవారం కూడా ఉంటూ ఉంటుంది. ఇక్కడ మిగిలిన టెంపుల్స్లోని ఒక 35 సంవత్సరాల నుంచి చరిత్ర కలిగి ఉన్నవి. ఇవి ఏంటంటే 286 గోదావరి వరదల తర్వాత రీబిల్డ్ చేసినాయి అనమాట. దానికి ముందు అన్నీ కూడా కొట్టుకుపోవడం వల్ల గోదావరి రావడం వల్ల అవి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి ఇందిరాగాంధీ గారు అప్పుడు అప్పచెప్పారు. ఆ తర్వాత నుంచి యథావిధిగానే ఆ కుటుంబీకుల నుంచి ఇంకా అలాగలా వస్తూ ఉంది. అదండి ఈ యొక్క శివాలయంలో ఉన్న మరకతమణి ఇండియాలోనే 3వ లింగం అంట. ఎందుకంటే మిగతా 2 కేరళలో ఒకటి, తెలంగాణలో ఒకటి ఉందంట. మన ఆంధ్రాకి వచ్చేసరికి ఈ యొక్క మరకతలింగం కేవలం ఈ మన గోదావరిలో ఇక్కడే ఉంది, ఇంకెక్కడ లేదంటున్నారు. దీన్ని దర్శించుకుంటే 1,000,000 జన్మల పుణ్యఫలం అంటున్నారు. మనకి ఎక్కడ చూసినా సరే మనకి ఈ గోదావరిలో కానీ రాజమండ్రిలో కానీ శివుడి గుడులు కానీ శివాలయాలు కానీ ఎక్కువ. నేను ఎందుకని ఇక్కడ మనం ప్రశ్నించినట్టయితే కనుక ఈ రాజమండ్రిని ఇదివరకు రాజమహేంద్రవరం అనేవాళ్ళు. ఈ రాజమహేంద్రం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క రాజమహేంద్రవరాన్ని రాజరాజ నరేంద్రుడు పరిపాలించేవాడు. ఆయన యొక్క ముఖ్య దైవం, కులదైవం, ఆయన పూజించే దైవం శివుడంట. ఆయన ఏ రాజ్య పరిపాలన చేసినా ఏది చేసినా ముఖ్యంగా శివుని మీద ఆధారపడేవాడంట. సో మనకి ఈ రాజమండ్రిలో కోటగుమ్మం దగ్గర మనం చూసినట్టయినా సరే అక్కడ శివలింగాలు ఉంటాయి. సో అక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆయన ఏ పని చేసినా, ప్రజల్ని పాలించినా, ప్రజల యొక్క కష్టాలు తెలుసుకున్నా, ఇక్కడ ఏ డెవలప్ చేద్దామన్నా కేవలం శివుని మీద ఆధారపడేవాళ్ళంట. సో అందుకే రాజమండ్రిలో శివలింగాలు ఎక్కువ. దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమ్యాం త్రితయం వరం కురు. నర్మదా నది తీరంలో తపస్సు చేసిన
ఆశీర్వాదములు కొరడి ఆరోగ్యం మనశ్శాంతి విజయాలను కలుగు.
ఈ మధ్యాహ్న ఆహార నియమాలను వల్ల ఆయా దోష పరిహారాలు జరుగుతుంది.